ఇప్పుడు ఒకటొకటి చేస్తాడు కానీ బిగ్గర పడితే ఎట్లా చేస్తాడు చూడు. ఆయన కూడా మనిషి కదా మనలకి. దేవుడు అసలు అడగంగానే వరం ఇయ్యాడు. ఆయనది కొంచెం జర్ర దమ్ము తినాలి కదా, ఒకటి చేస్తూనే ఉన్నాడు. బస్సులు ఎక్కుతూనే ఉన్నాం, గ్యాస్ పెట్టుకుంటూనే ఉన్నాం, కరెంట్ లైట్లు వేసుకుంటున్నాం. ఇంకొకటి చేస్తాడు. ఏమైనా ఉరుకులాడుదిగా మనం కూడా. ఆయనను కూడా జర దమ్మేసులని ఇవ్వాలి. ఆయన మనలేక మనిషే. ఇక అన్న మాటలన్నీ చేస్తాడేమో, తప్పదే. ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు, ఆయన మనుషులేమో. ఇప్పుడు ఫ్రీ బస్సు కొన్ని 2-3 ఏమో మంచి అంటున్నారు, 3-4 ఏమో వ్యతిరేకి. నెరి ఒకటి ఆయన ఫెయిల్ అయింది ఎక్కడ అంటే ఒక లగిచర్ల గురించి బ్యాడ్ నేమ్ వచ్చేసింది. మిగతా అంటే 40% దాకా సక్సెస్ అయినాయి, ఒక 60% ఆమోదం పొందలే, ఇంకా పొందాలి కూడా అంతే. అందులో కాంగ్రెస్ అంటేనే గ్రూప్ తగాదాలు, ఎప్పటి నుంచి ఒకరిని తొక్కుకుంటూనే వస్తారు. ఈ ప్రాంతీయ పార్టీ లెక్క ఒక్కడి మీద ఆధారపడేది కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాలి, రాష్ట్రం నుంచి కేంద్రానికి పోవాలి. అలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పని. కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ పాలన అంటే అది వ్యక్తిగత పాలన, కుటుంబ పాలన, అది వ్యక్తిగత పాలన. చేసిన వాళ్ళు చేసిండ్లే కానీ కింది వాళ్ళు మంచి. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంచిగా చేయకపోతే ఆయన ఏం చేస్తాడు? ఏ పార్టీలో అయినా ఉన్న చిక్కు ఇదే. ఎమ్మెల్యేల కంటే మొదలు గవర్నమెంట్లు, పర్సనల్ సెక్యూరిటీలు, ఫోన్లు వస్తే ఇసుకి ఎత్తకపోవటం. ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణం అది. ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణం అదే. ఇక రెండోది పాలన గురించి అంటావు. వాడు ఒక ఐస్ క్రీమ్ మన చేతికి ఇస్తే 10 మంది చేతులకు వచ్చే వరకు మనకు ఒక పుల్ల మిగులుతుంది. ప్రభుత్వాల పరిపాలన అట్లనే ఉంటుంది. వాడు చేసిన ఫండ్ రిలీజ్ చేస్తే అది రూపాయి చేస్తే 5 పైసలు వస్తుంది అంతే. ఇక దానికంటే మిక్కిలి ఏం లేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీశైలం గౌడ్, ఏం చేస్తుంటారు? టైలర్ షాప్. టైలర్. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన ఇప్పుడు చూసుకుంటే? సంవత్సరం దాటిపోయింది కదా. సంవత్సరం అంటే అన్న ఫస్ట్ ప్రభుత్వమే బాగుండే. ఏమి ఇస్తారు, ఏం సంగతో ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. రైతులకు ఆ 2 లక్షలు ఇస్తున్నా, మరి ఎవరికి ఇస్తారు, ఎవరికి? మా మధ్యతర కుటుంబం అయితే అంతే. ఇక అంటే చేస్తున్నాడు కానీ ఇక అంతా జర కష్టమే. ఉన్న లేడీస్కి పెట్టిండు ఫ్రీ. లేడీస్కి ఒకటి గ్యాస్లో గ్యాస్లో అయితే మరి పడతానే పైసలు. గ్యాస్లో అయితే 500 అంటారు. మరి ఏమవుతుందో ఏం సంగతో తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఉన్నది. రాంగ 4 సంవత్సరాలు చూడాలి అయినది. పేరు సార్? మా పేరు సురేష్ చారి. ఏం చేస్తుంటారు? ఆటో తోలుతారు. ఆటోవేనా? ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే? ఒక సంవత్సరం దాటిపోయింది. మంచిగా ఉంది కానీ ఆటోలో అయితే ఏం లేదు. ఆటో అయితే అప్పుడైనా దందా, ఇప్పుడైతే ఏం లేదు దందాలు. వేస్ట్. ఇంటికి కిరాయి, ఇంటికి పూర్తికి వెళ్తున్నాయి అంటే వెళ్తున్నాయి. ఇంటికి పూర్తికి వెళ్ళమంటే వెళ్తున్నాయి కానీ ఖర్చులు అయితే వేస్ట్. ఫైనాన్స్ గిట్ వెళ్తలేవు. మాకు ఏదైనా సహకారం చేయాలి కానీ ఆటోలకు ఏం చేస్తలేడు ఇప్పటికి. ఇంకా ఏం చేస్తలేడు మాకు ఆటోలకు, అది ఏం చేస్తలేడు. ఇంకా ఫ్రీ బస్సులు వేస్తుంది, పబ్లిక్ గిట్ ఎవరు ఎక్కుతలేరు ఆటోలు. అంటే ఆటో వాళ్ళకి ఏడాదికి 12,000 ఇస్తా అంటున్నారు. 12,000 ఇస్తున్నాడు కానీ ఇంకా సంవత్సరం అయిపోయి 1 రూపాయికి లేదు. చెప్పండి. ఫ్రీ బస్ పెట్టినాక అయితే మాకు ఏం ఆమ్దాని అయితే లేదు ఆటోలది. అన్నీ వేస్ట్. అమ్ముకుంటారు, చాలామంది బాధపడుతుంది. చదువుకున్న వాళ్ళకి ఆటోలు నడిపించి కూడా వేస్ట్ అవుతుంది. అన్ని లాభం అయితే ఏం లేదని అన్నీ నష్టం ఉంది ఆటోలు అయితే. వెళ్తున్నాం అంటే నడిపిస్తున్నాడు. రోజు 200-300 వస్తే ఏం వెళ్తుంది చెప్పు? ఇంట్లో ఖర్చు వెళ్తుందా? పిల్లలను చదివించుకుంటాం మా స్కూల్కి. ఏం వెళ్తుంది చెప్పండి మాకు? ఏం వెళ్తలేదు మాకు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాజు. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం? బాగలేదు. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టిండు కదా. ఇప్పుడు ఆటో డ్రైవర్స్ అందరూ కూడా రోడ్డు మీద పడరు. ఇప్పుడు వీళ్ళు 1 లక్షల మంది జీవితాలు వ్యర్థమైనాయి కదా. ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఫ్రీ బస్సు పెట్టమని అడగలేదు. పబ్లిక్ ఫ్రీ బస్సు పెట్టి కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివి కూడా బాగాలేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంత కేసీఆర్ గారిది బాగుందంటారా ఆయన పాలన? పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. మాకైతే మంచిగా అనిపించట్లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మంచిగా ఉండే, మాకు ఏ ప్రాబ్లం లేదు. ఆయన వచ్చినప్పటి నుంచి అయితే మాకు ఏం ప్రాబ్లం. ఆటోలో చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా ప్రాబ్లం లేదు. ఎంత వస్తుంది మీకు ఆదాయం?
ఇంతకుముందు 500 600 చేశాను, ఇప్పుడు 300 కూడా అవుతలేదు. పొద్దున వచ్చి కూర్చున్నాం, ఇక్కడనే కూర్చున్నాం, ఊళ్ళకే నింపుకొని వచ్చినాము. 60 రూపాయలు వచ్చినాయి, ఈయనే కూర్చున్నాం. ఇంకా ఊళ్ళకోలే. ఇంకా ఏం బాగలేదు సార్. ఇప్పుడైతే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఏది కరెక్ట్ లేదు. తిండికి సరిగా గడచలేదు మాకు, ఆటో నడిపించుకుంటాం. ఏం చేస్తాను చెప్పి దాని గురించి. ఇది సావలేకుండా బతకలేకుండా ఉన్నాం. ఉన్నగాడికి పిల్లలను నడపాలన్నా, పిల్లల ఫీజులు కట్టాలన్నా, ఇంకేం బండ్ల ఈఎంఐ అవి కట్టుకోవాలన్నా, ఏది వెళ్తలేదు మాకు. తిండి వరకు వెళ్తుంది అంతవరకు. ఏం ఎన్కేసులు లేదు, పైసా ఫీజులు కట్టుకుంటూ లేదు. మన గవర్నమెంట్ స్కూల్ వేసిన మా పిల్లలని ఫీజులు లేక ఈ బస్సులు ఫ్రీ పెట్టించింది ఏది అసలు ఏది అన్నీ వేస్ట్ అవుతుంది. ఆయన ఒప్పుకునే అన్నీ ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. ఏది కరెక్ట్ ఇస్తలేడు, ఏది కరెక్ట్. ఇప్పుడు సంవత్సరంగా నెలకు 12,000 ఇస్తున్నాడు ఆటోలకు, అది కూడా లేదు. ఇప్పుడు ఏది లేదు. మళ్ళీ ఇప్పుడు డీజిల్ ఆటోలు సిటీ రావద్దంటారు. అప్పుడు సిటీ పోతే కిరాయి, ఇప్పుడు అది కూడా రాకుండా అయిపోతుంది. మొత్తమే బంద్ అవుతుంది. డీజిల్ బండ్లు మొత్తం అవుటర్ రింగ్ రోడ్ దాటి రావద్దంటారు. ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ బండ్లన్నీ ఇక్కడ వస్తాయి, అవన్నీ వచ్చి కిరాయిలు ఎక్కడ దొరుకుతాయి? ఎవరి వాళ్ళకి ఇప్పుడు ఇప్పటిదాకా ఇంతో అంతా నడిపినా కానీ ఇప్పుడైతే మొత్తం ఇక బంద్ అవుతుంది. అంతే సార్, చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇంతకుముందు ఏంటంటే ఒక 4 ఆటోలు బయటకు ఉన్న 6 ఆటోలు నడుస్తుండే. ఇప్పుడు అది గిట్ల లేకుండా ఉన్న ఆటోలు సిటీ పోయిన ఆటోలు గిట్ట మొత్తం ఇక్కడనే వచ్చి ఉంటారు. అందరూ పొద్దున్న వచ్చాం సార్, పొద్దున్న 8:30కి వచ్చినాము. అక్కడ నుంచి తీసుకున్నాం, 6 మందిని తీసుకుని వచ్చినాం. 60 రూపాయలు వచ్చినాయి. ఇక్కడ వచ్చి వేయడం కూర్చున్నాం. ఇంకా ఊళ్ళో గిట్ట పోలేదు. ఇంకా 2 పనులు పోవాలి నేను లైన్లో. కానీ వేస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. మేము ఏదో అనుకున్నాం కానీ చాలా వేస్ట్ చేస్తున్నాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? లింగం. ఏం చేశారు సార్? వ్యవసాయం. ఎలా ఉంది వ్యవసాయం పరిస్థితులు ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో? ఏం బా మీకు తెలుస్తలే, ఏం బాగాలేదు. స్కీమ్లు ఏం ఇస్తానో ఏమి ఇస్తలేడు, అమలు అవుతలేవు. రేవంత్ రెడ్డి గారి పాలన 7 ఏళ్ళు గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం చేస్తలేడు అంటున్నామా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? చంద్రారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ మ్యాన్. ఎలా ఉంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో 1 సంవత్సరం గడిచిపోయింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది రేవంత్ రెడ్డి చేసే పనులు. రుణమాఫీ కానీ, రైతు బంధు వేస్తున్నాడు, అన్ని కార్యక్రమాలు బాగానే చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది రేవంత్ రెడ్డి. పాలన అయితే చాలా బాగానే ఉంది. రైతు బంధు అయితే ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది. రుణమాఫీ అయింది. ఇంకా ఉచిత బస్సు, గ్యాస్ కానీ, కరెంటు కానీ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళ యాదవ్ గారు ఎప్పుడైనా మొయినాబాద్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా పరిశీలించే అవకాశం ఉందంటారు? చేస్తున్నాడు, ఒకటొకటి చేస్తుండు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లేదు, చేస్తాడు. ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే అక్కడ నుంచి ఇది వచ్చింది కాబట్టి చేస్తాడు అనుకుంటున్నాము. చేస్తాడని మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు సార్? మొహమ్మద్ అజరుద్దీన్. ఏం చేస్తారు సార్? బిజినెస్ మొబైల్స్. ఎలా ఉంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హయాంలోకి వచ్చి 1 సంవత్సరం దాటిపోయింది పాలనలో, ఎలా ఉంది ఆయన పాలన? చాలా బాగుంది, మంచిగా ఉంది. 1 సంవత్సరాలు మంచిగా చేసిండు ఆయన. డెవలప్మెంట్ కూడా బాగుంది. ఇంకా 4 సంవత్సరాలు చేస్తామని కోరుకుంటున్నాం మేము. హైడ్రా గురించి ఏమని చెప్పి? ఏం హైడ్రా అయితే మా సైడ్ లేదు. హైడ్రాలో వెంచర్లు ఉన్నాయి, అవి మంచిగానే నడుస్తుంది. మా దగ్గర రియల్ ఎస్టేట్ బాగానే నడుస్తుంది, మంచిగా ఉన్నాయి. బాగా మంచి పని చేసిండు, చాలా మంచి పని చేసిండు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా ఎమ్మటిని ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తారా? తొందరగా స్పందిస్తారా? సాల్వ్ చేస్తారు. మాకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుందని మాకు కోరుకుంటున్నాం అంతే. ఇంకా 2 సంవత్సరాలు ఇంకా టైం ఇస్తే ఇంకా మంచిగా చేస్తారు. ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే సార్? మాకి సైడ్ అయితే ఏం డెవలప్మెంట్ లేదు. కేసీఆర్ చేసింది ఏం డెవలప్మెంట్ లేదు మాది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది, మా కోరిక ఉంది. కొంచెం ఏం లేవు మా దగ్గర, ఇప్పుడు చేస్తారని మా కోరిక ఉంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఇష్టయ్య. ఏం చేస్తుంటారు సార్? ఏ కూలిపని చేసుకుంటాం. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూసుకుంటే 1 సంవత్సరం గడిచిపోయింది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు కొంచెం వచ్చింది సార్, రియల్ ఎస్టేట్ పడిపోయింది. కొంచెం మనుషులకు కొంచెం ఇబ్బంది ఉన్నది. ఆయన చేసే పని మంచిగా చేస్తుండు, కానీ ఆయన చేసే పని మంచిది ఉంది. కానీ ఇక ఏంటంటే మార్కెట్ లేదు, ఏం లేదు. అంతా పిల్లలు కూడా ఏమన్నా అమ్ముకొని ఒక కుంట అమ్ముకొని అన్న పెళ్లి చేయాలంటే ఆడపిల్ల పిల్లలు ఉండరు కదా, అది చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా. ఎట్లా చేయాలి, ఏం చేయాలని కొంచెం మందులు లాగి వస్తున్నారు. అది అవుతుంది. ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి అంటారు? ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. ఆత్మహత్యలు ఏంటంటే వాళ్ళ పరిస్థితిని బట్టి చేసుకుంటారు వాళ్ళు. బాగానే ఉంది, కానీ భూమిలో రేట్లు పడిపోయినాయని చెప్పి పబ్లిక్ అనుకుంటారు. బాగా ప్రభుత్వాన్ని బాగానే సాయం చేస్తుంది, బాగానే ఉంది. గరీబులకు కొన్ని ఇండ్లు అవి ఇస్తే, గరీబులకు పట్టభూమి ఏంది కబ్జాలు ఉన్న భూములు పట్టాలు చేస్తే బంగారం కోసం ప్రభుత్వం ఇది కాంగ్రెస్ చేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా లేడీస్కు తిరగడానికి బస్సులు మంచిగా ఇచ్చాడు, అది ఒకటి మంచిగా నచ్చింది.
కానీ ఇప్పుడు ఐరే చేస్తారు చూడు, అది కూడా మంచిగా అనిపించింది. రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తుడు పని. కానీ ఈ పింఛన్లు అయినా కొంతమంది ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డు కూడా డబ్బు వస్తే ఆ ప్రభుత్వం మంచిగా మళ్ళీ వచ్చేటప్పుడు అదే ప్రభుత్వం వస్తుంది. ఇంటిగా ఏడాది పాలన అంటే కొన్ని విలేజ్లో కూడా ఏమైందంటే ఎమ్మెల్యేలు కరెక్ట్ లేక పనులు కూడా కరెక్ట్ నడుస్తలేవు. ఇప్పుడు కొన్ని చెరువులు కూడా తెగిపోయినాయి, అట్లే ఉన్నాయి. మొయినాబాద్ మండలం నజీబ్నగర్ విలేజ్లో 6 సంవత్సరాలు అవుతుంది చెరువు తెగిపోయి. అప్పటి వరకు ఒక చెరువు కూడా కట్టలేరు. అది ఒక చెరువు నింతే ఒక 6-7 గ్రామాలకు పని ఇస్తుంది నజీబ్నగర్ విలేజ్లో. కట్టలేరు అది. ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యే వచ్చి పట్టించుకొని కట్టియాలి. అది ఒక్కరు కూడా కట్టియలేరు. అట్లే పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని సర్వే చేస్తుండు కదా, ఆ సర్వేలో ఇట్లా ఏమైనా చేస్తే చేయవచ్చు. నమస్తే సార్, చెప్పండి సార్. పేరు సార్? మల్లారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్. ఎలా ఉంది వ్యవసాయదారులకు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఇక ముందు ఎట్లుంటే ఇప్పుడు అట్లే ఉంది. ఏం రుణమాఫీ కాలేదు పూర్తిగా, మాకు రాలేదు. కొందరికి వచ్చిందిగా మాకు రాలేదు. ఇంకా చాలా మంది మిగిలిపోయారు. 2 లక్షలు చేస్తా అన్నాడు, చాలా మంది మిగిలిపోయారు. అది చేస్తాడా చేయడా, ఇక చేస్తా అంటారు. కానీ లాస్ట్ రైతు బంధు బంద్ అయింది. వ్యవసాయానికి ఇంకేమి ఇది కావాలి. ఇంకా ముందుగా ఏం కావాలంటారు వ్యవసాయదారులకి? ఇక మాకు ఆయన ఏమిస్తాడు కానీ మడిచిన కాడికి రుణమాఫీ చేసి రైతు బంధు చేస్తారు ఆయనకి. రుణమాఫీ ఎంత ఉంది సార్ మీకు? నాకు 2 lakhs ఉంది. 2 లక్షలు కాలేదు. కూడా కాలేదు. మా బిడ్డది. నా పేరు జనార్దన్ రెడ్డి. ఇప్పుడు అందరికీ చిట్టోళ్ళకు ఇష్టం కరెక్ట్ ఇస్తే సగం ఇచ్చిండు, సగం ఇవ్వలేడు. ఇంకా ఆ సగం కూడా మాఫ్ చేస్తే బాగుంటుంది. కరెక్టే చేస్తుంది కానీ ఆ సగం ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే వాగ్దానాలు అయితే కరెక్ట్ ఇవ్వాలన్నా వద్దా? అవి ఇయ్యాక ఇదో అదో చెప్తుంటే ఇస్తామంటుడు కానీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. కాదు ఇవ్వాలిగా. కొంతమంది 1 లక్ష కూడా మాపగలేవు, కొంతమంది 50,000 కూడా మాపగలేవు, కొంతమంది అయినాయి, కొంతమంది కాలేవు. అవన్నీ అయితే మాఫ్ చేయాలిగా. రైతులకు సబ్సిడీ అవి ఇవ్వాలి. సబ్సిడీ లేదు, ఏం లేదు, అన్నీ బంద్ అయినాయి. అప్పుడు ఉండే డ్రిప్స్ లేవు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు డ్రిప్లు ఉంటుండే. డ్రిప్స్ కూడా ఏం లేదు. ఎక్కడ తిరిగి రైతు బంధు మీద పడ్డాడు. మరి సబ్సిడీలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు సబ్సిడీలు మసాలాలు తగ్గించు, సబ్సిడీలు లేవు. ఈ రైతు బంధు తీసుకుంటూ పోతుండ్రు, సబ్సిడీలు ఎక్కడ పోవాలి? మాకు అప్పుడు 6,000 ఎకరాకి 6,000 కడితే మాకు సబ్సిడీ వస్తుండే. ఇప్పుడు ఆ సబ్సిడీ మొత్తం బంద్ అయింది. ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టాలి దానికి. మరి మేము రాసు కదా ఈ సబ్సిడీ ట్రిప్పులకు. ఇప్పుడు సబ్సిడీ ఇస్తే మాకు ఇంతలా బలర్ ఉంటుండే. అప్పుడు లోన్లో బలర్ వస్తుండే, బలర్ కూడా లేవు, ఏం లేవు. మొత్తం రైతు బంధు ఫ్రీ ఇవి అన్నీ ఎందుకు? అవన్నీ ఇసుక మీదకి అవన్నీ కరెక్ట్ చేయి. వ్యవసాయానికి ఏదైనా లాభదాయకం చేయి, ముంగల బాగుంటుంది. ఆ గింజకు పెంచు, పండించిన గింజకు పెంచు, మసాలా తగ్గించు. ఇప్పుడు పండించిన గింజకు పెంచు. ఇప్పుడు బియ్యం 4,000 అమ్ముతారు, 3,000 కూడా అమ్ముతారు. ఒక 6,000 చేయి, రైతు బాగుపడతాడు. అట్లా నువ్వు రైతులు ఎంబడి వాడుకో. రైతు బంధు ఇది పిరి అది పిరి అన్ని పిరి ఇచ్చుకుంటా పోతారు. రైతులు ఎక్కడ పోవాలి? పొద్దున్నే సార్ తెలంగాణ పోందాక ఎంత చేసినా రైతు తెలంగాణ పోందాక చేస్తూనే ఉంటాడు. వాళ్ళు ఏమో ఏసీ రూమ్లో కూర్చొని యథార్థంగా ఉంటారు. మేము ఎంత కష్టపడతాం మాకు తెలియదా? అది అర్థం చేసుకోవచ్చుగా. రైతుకి ఎంత బాధ. అందుకోసానికి రైతుకు మంచిగా చేయమని ఇంకా జర పండిస్తాడు ఎక్కువ. ఇప్పుడు రైతు ఇంకా జర నువ్వు రైతుకు అది ఫ్రీ సబ్సిడీ అది ఇచ్చుకుంటూ పోతుంటే ఇంకా జర మంచిగా చేస్తాడు. ఇక నువ్వు అన్నీ చేయకుండా అన్ని బంద్ చేసి అన్ని ఫ్రీ అనుకుంటే రైతుకి ఏమున్నది చెప్పు? రైతుకు మొన్న మసాలాలు పెంచుతాయి. మళ్ళీ చెప్పండి సార్. చెప్తి కదా 4,000 లేదా అన్న పింఛను. ఇంకేంది? వ్యవసాయం ఉందా సార్ మీకు? మా కొడుకుని అడగాలి వ్యవసాయం నాకు తెలియదు. పింఛన్ రావట్లేదా సార్? రాలేదు. దరఖాస్తు అయిపోయిందా సార్? పింఛన్ కోసం తిరిగితే వాడు ఏమంటాడు, వీడికి నీ కాలు కొట్టేస్తే కూడా రాదా అంటాడు. ఇంకో డాక్టర్ చెప్తున్నాడు అట్లా. కేసీఆర్ ప్రభుత్వంలో పోయింది అది. ఎవరిది చేయలేదు, ఈయన చేయలే, ఆయన చేయలేడు. రేవంత్ రెడ్డి ఇంచుమించు పర్వాలేదు. ఇప్పుడు రుణమాఫీ అన్నాడు. కొన్ని ఇప్పుడు ఇచ్చిన హామీలనే కదా, హామీలు చేస్తే పర్వాలేదు. లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే అధ్వానం అయిపోతుంది. బీఆర్ఎస్ మాత్రమే ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది ఏం లేదు, ఈయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది లేదు. ఈయన ఇచ్చిన హామీలు ఇస్తే చాలు. ఎలక్షన్లలో ఇప్పుడు ఎస్సీ బీసీ ఎస్టీ ఇవన్నీ అలాగే ఇస్తున్నారు. జనరల్ అయితే అందరినీ వాడతారు. మోస్కి ఉండదు కదా ఛాన్స్.
జనరల్ తీసేసి ఓసికే వస్తట్టు పెట్టాలి. అది పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏది కానీ అట్లా ఓసి పెట్టాలి జనరల్ తీసేసి. అది ఒకటి మీరు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? విఠల్. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్. ఎలా ఉంది సార్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ వచ్చి ఏడాది గడిచిపోయింది. రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఈ ఏడాదిలో? పర్వాలేదు, బాగానే ఉంది. అది ఏంటి అంటే ఇంకొకటి అన్నీ చేస్తుండ్రు, రైతులకు అయితే బాగానే చేసిండు. ఇది ఒకటి మన రైతు బంధు ఒకటి వేస్తలేడు, అదొకటి ప్రాబ్లము. వాళ్ళు ఇంకోటి ఏంది రోడ్లు బాగాలేవు, ఇంకా రోడ్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది.